వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11లో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్లో ఉన్నప్పుడు, టైం సెకండ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. హీట్ కెపాసిటీ యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J KG ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీ సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్ హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీంకోర్టుకి హైకోర్టు అంటే భయం. సుప్రీంకోర్టు అంటే SH అనుకోండి. హైకోర్టు అంటే HC భయం. తెలుగు బై ఎం, ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించడం చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కెల్విన్ వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11లో క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A piece of iron of mass 2.0 kg అంటే సింపుల్ గా 2 kg, ఇది M ని ఇండికేట్ చేస్తుంది. హ్యాస్ ఎ హీట్ కెపాసిటీ ఆఫ్ 966 జౌల్ పర్ కెల్విన్ లేదా JK ఇన్వర్స్. ఇక్కడ మనకి మాస్ అవ్వడం జరిగింది, ఒక పీస్ ఆఫ్ ఐరన్ కి మాస్ అవ్వడం జరిగింది, హీట్ కెపాసిటీ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 2 బిట్స్ అడిగారు క్వశ్చన్ లో. ఫస్ట్ బిట్ ఏంటంటే హీట్ ఎనర్జీ నీడెడ్ టు వార్మ్ ఇట్ బై 15 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు మనకి ఈ 2 kg మాస్ ఉన్నటువంటి ఈ పీస్ ఆఫ్ ఐరన్ ని 15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచాలంటే మనం హీట్ ఇవ్వాలి కదా. అది ఎంత హీట్ ఎనర్జీ అవసరం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ గివెన్ డేటా మనం నోట్ చేసుకుందాం. ఇచ్చిన డేటాలో మాస్ M అనేది ఇవ్వడం జరిగింది 2.0 kg. నేను 2 kg రాసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ కిలోగ్రాములు ఉండాలి. సో కిలోగ్రాములు ఉంది కాబట్టి దీనికి కన్వర్షన్ అక్కర్లేదు. అలానే హీట్ కెపాసిటీ ఎంత ఇవ్వడం జరిగింది 966 జౌల్ పర్ కెల్విన్ లేదా JK ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ బిట్ ఏంటి అంటే హీట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీకు అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, టెంపరేచర్ డిఫరెన్స్ కూడా జరిగింది కదా, అది కూడా నోట్ చేద్దాం. టెంపరేచర్ డిఫరెన్స్ 15 డిగ్రీ సెల్సియస్. ముందు ఎంతైతే టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ పెంచేమో అంతే చేంజ్ కెల్విన్ లో కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 15 కెల్విన్ గా తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనకి ఒక చిన్న ఫన్నీ ట్రిక్ కూడా చెప్పాను. హీ అంటే ఆయన పీటీ సార్, ఆయన హైకోర్టుకే టెంపరేచర్ పెంచగలరు. ఇది నేను సరదాగా చెప్పినటువంటి ఒక కోడ్. ఇప్పుడు ఇది మనం ఈ లెసన్ లో అన్వయించుకుంటే హీట్ ఎనర్జీ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. ఇప్పుడు మనకి హీట్ ఎనర్జీ కావాలి కదా, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దామా. హీట్ కెపాసిటీ ఎంత ఇవ్వడం జరిగింది 966 జౌల్ పర్ కెల్విన్ లేదా K ఇన్వర్స్ ఇంటూ టెంపరేచర్ అంటే 15K. ఈ K ఇన్వర్స్ ఈ K రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏముంది 966 ఇంటూ 15 జౌల్. 15 మల్టిప్లై చేద్దామా. 15 6 are 90, ఇంకా 9 ఉంది. ఓకే, క్యారీ ఫార్వర్డ్. మళ్ళీ 15 6 are 90, 90 ప్లస్ 9 99, అంటే ఇంకా 9 ఇంకో 9 ఉంది. 15 9 are 135 ప్లస్ 9 144. ఓకే, అంటే 14,490 జౌల్. ఇంత హీట్ ఎనర్జీ మనకు అవసరం అవుతుంది. క్లియర్, ఫస్ట్ బిట్ అయిపోయింది. సెకండ్ బిట్ ఏంటి,
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ ఎస్ఐ యూనిట్. అసలు ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే జౌల్ పర్ కేజీ లేదా ఇంటూ కేజీ ఇన్వర్స్ ఇంటూ కెల్విన్ అంటే ఇంటూ కే ఇన్వర్స్. డినామినేటర్ రెండు రాస్తే జౌల్ పర్ కేజీ కెల్విన్ అని చెప్పాలి. న్యూమినేటర్ తెచ్చేస్తే జే కేజీ ఇన్వర్స్ కే ఇన్వర్స్ దీంట్లో మనం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని. సో ఇక్కడ మీకు నేను ఇంకొక ఫన్నీ ట్రిక్ చెప్పాను. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం అని చెప్పాను సరదాగా. ఇది మనం ఇప్పుడు లెసన్ అన్వయించుకుంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ బై మాస్. అంటే మనకి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కావాలి అంటే హీట్ కెపాసిటీ ఎంత మనకి ఇవ్వడం జరిగింది 966 జౌల్ ఇంటూ కే ఇన్వర్స్ బై మాస్ అంతా 2 kg. 966 బై 2 చేద్దాం ఎంత వస్తుంది 483 జౌల్. ఈ కేజీ పైకి వస్తే కేజీ ఇన్వర్స్ ఇంటూ ఈ కే ఇన్వర్స్ ఆల్రెడీ అక్కడే ఉంది. ఇది మనకి ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా. సో దాంట్లో మనం చెప్పేసినట్టే. దేర్ ఫోర్ ఫైనల్ చెప్పేస్తాం మీకు. రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ లేదా హీట్ ఎనర్జీ నీడెడ్ ఈజ్ 14,490 జౌల్ అండ్ ఇట్స్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ 483 జౌల్ పర్ కేజీ కెల్విన్ లేదా 483 జౌల్ కేజీ ఇన్వర్స్ కే ఇన్వర్స్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 3 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.